తెలంగాణ స్పెషల్ సర్వపిండి. ముందుగా ఒక గిన్నెలో కావలసినంత పిండి జల్లించుకొని పక్కన పెట్టుకోవాలి. అందులో ధనియాలు, జీలకర్ర కచ్చాపచ్చాగా దంపుకొని వేసుకోవాలి. నానబెట్టిన శనగపప్పు, పల్లీలు, నువ్వులు, రుచికి తగినంత ఉప్పు, కారము, చిటికెడంత పసుపు, కొత్తిమీర, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పొడవుగా తరుముకుంటే బాగుంటుంది, కారానికి తగినంత పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొని నెమ్మదిగా చపాతీ పిండి కంటే కొంచెం మెత్తగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ కావాల్సినంత పిండిని చిన్నగా తీసుకొని ఒక మందపాటి గిన్నెకి నూనె అప్లై చేసి పిండిని అందులో వేసి రౌండ్ షేప్లో ప్రెస్ చేసుకోవాలి. దానికి చిన్నగా హోల్స్ చేసి ఆ హోల్స్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 5 నుంచి 8 నిమిషాల పాటు గుండ్రగా తిప్పుతూ కాల్చుకోవాలి. అంతే, సింపుల్.